నేడు ధరణి కమిటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కీలక సమావేశం నిర్వహించనుంది. త్వరలోనే ధరణి పోర్టల్ స్థానంలో భూమాత రానుంది. ఇప్పుడు అమలవుతున్న ఆర్ఓఆర్ యాక్ట్ అనేక సవరణలు చేసే బదులుగా సమగ్ర సత్వర మేలైన సేవలందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఇవాళ సచివాలయంలో సీఎం భేటీ అనంతరం ధరణి కమిటీ తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ధరణి కమిటీకి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. త్వరలోనే ధరణి పోర్టల్ స్థానంలో భూమాత రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, తెలంగాణ ప్రజలకు ధరణి సమస్య మీద మోక్షం కలిగేలా కనిపిస్తా ఉంది. ధరణి పేరు మార్పుపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ధరణి అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం అడుగులు వేయబోతా ఉంది. ధరణిపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఈ రోజంతా కూడా ఇటు ధరణిపై మంత్రులు అదేవిధంగా ధరణి కమిటీ సభ్యులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో కూడా కొనసాగనున్నారు. ధరణిపై ఇటు మంత్రులు ధరణి కమిటీ ఉన్నతాధికారులతో కలిసి కూడా అధ్యయనం చేస్తారు. ముందుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధరణికి భూమాతగా కూడా పేరు మార్పుతో పాటు సైట్ ని కూడా ఈ పోర్టల్ ను కూడా సరళీకరించే సుదీర్ఘంగా చర్చిస్తారు కలెక్టర్లతో. ఆ తర్వాత అభ్యంతరాల నివృత్తికి కూడా మార్గాలను కలెక్టర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కూడా రైతు బంధుతో పాటు ధరణి పేరు మార్పు అదేవిధంగా ధరణిలోని సమస్యల పరిష్కారానికి ఎలా అడుగులు వేయబడుతుందనే దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ధరణి కమిటీ కూడా అనేక సార్లు ఇటు రైతులతో కావచ్చు, కలెక్టర్లతో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులను కూడా సందర్శించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఈ ధరణి సమస్యలపై కూడా కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ధరణి కమిటీ కూడా ఇప్పటికే 5 జిల్లాల కలెక్టర్లతో పాటు దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులతో కూడా సమావేశమైంది. మొత్తానికి ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్న తీరును కూడా ఈ కమిటీ ఇన్ని రోజులు కూడా గమనిస్తా ఉంది. ఈ సమస్యలకు మాత్రం సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటిపై ప్రభుత్వానికి ఇప్పటికే ఒక కీలకమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ సూచనలన్నింటినీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా మరోసారి కూడా ఇటు ముందుగా మాత్రం కలెక్టర్లతో సమావేశమై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ తర్వాత ఈ ధరణి కమిటీ సభ్యులతో కూడా చర్చిస్తారు. ఆ తర్వాత మొత్తంగా ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా జరిగే ఈ రివ్యూలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ధరణితో పాటు ఇటు రైతు బంధు అంశాలను కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడాలి మరి ఈ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రైతు బంధుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ధరణి సమస్యలపైన కావచ్చు అనేది ఈ రోజు ఈ కమిటీ భేటీ తర్వాత కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.